హలో అండి. వెల్కమ్ టు ఎస్ఎంఎస్ ఫుడ్స్. ఈరోజు మనం అల్లం చట్నీ చేసుకుందాము. ఈ కొలతలతో చేశారంటే ఫస్ట్ టైం చేసినా చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. దీనికోసం ఒక గ్లాసు బెల్లం తురుము తీసుకోండి. అదే గ్లాస్‌తో చింతపండు పిక్కలు, నారలు తీసి వేసుకోండి. ఒక గ్లాసు అల్లం చిన్న ముక్కలు కోసుకుని వేసుకోవాలి. అదే గ్లాస్‌తో 2 గ్లాసులు నీళ్లు ఒక గిన్నెలో పోసుకొని పొయ్యి మీద పెట్టుకోండి. ఇప్పుడు వేరే స్టవ్ మీద బాండీ పెట్టుకుని మనం ఏ గ్లాస్తో అయితే కొలుచుకున్నామో ఆ గ్లాస్తో ఒక గ్లాసు నూనె వేసుకుని మనం కడిగి ఆరబెట్టుకున్న అల్లం ముక్కలను కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. చూడండి, ఇలాగ వేగిపోతే మనకి పచ్చడి నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఈ అల్లం ముక్కలను పక్కకు తీసేసుకుని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి నీళ్లు మరుగుతున్నాయి కదా, మనం కొలుచుకుని చింతపండుని వేసేసుకుని ఇలా 2 పొంగులు రానిచ్చుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు వేరే బాండీ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఇలా వేయించుకుని చల్లారాక మిక్సీ పట్టుకుని పౌడర్ చేసుకోండి. ఈ పౌడర్ పక్కకు తీసుకుని ఇదే మిక్సీ గిన్నెలో మనం కాచి పెట్టుకున్న చింతపండు నీళ్ళతో సహా వేసేసుకోవాలి చల్లారిన తర్వాత. ఇప్పుడు అదే గ్లాస్తో ఒక పావు గ్లాసు ఉప్పు తీసుకోండి. మనం కొలిచి పెట్టుకున్న బెల్లం కూడా వేసుకుని వేయించి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకుని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ఏ గ్లాస్ కొలతగా పెట్టుకున్నామో ఆ గ్లాస్తో 3/4 కప్పు కారం వేసుకోవాలి. మనం వేయించి పెట్టుకున్న పొడి కూడా వేసుకుని ఇంకొకసారి మిక్సీ పెట్టుకుంటే మనకి రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం అల్లం ముక్కలు వేయించి పెట్టుకున్న నూనె ఉంది కదా, అదే నూనెలో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, శనగపప్పు, ఒక 20 వెల్లుల్లిపాయలు తొక్క తీసుకుని, ఒక 2 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకుని బాగా వేయించుకుని మనం మిక్సీ పెట్టి ఉంచుకున్న మిశ్రమాన్ని పోపులో వేసేసుకుని 2 నిమిషాలు ఇలా వేయించుకుంటే ఎంతో టేస్టీగా మనకి అల్లం పచ్చడి రెడీ అయిపోతుంది. ఇది టిఫిన్లోకైనా అన్నంలోకైనా కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా ఎస్ఎంఎస్ ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.